ఉదయం జరిగిన బస్ ప్రమాదంలో మా బంధువుల అమ్మాయిలు ముగ్గురు అక్క చెల్లెళ్ళు చదువులో చాలా దిట్టవాళ్ళు. వాళ్ళు ముగ్గురికి కూడా హైదరాబాద్లోని ఫ్రీ సీట్ రావడం జరిగింది. పెద్ద అమ్మాయికి ఏమో ఎంబీఏ ఇప్పుడు థర్డ్ ఇయర్, ఎంబీఏ అయిపోయింది. ఆమెకు ప్లేస్మెంట్ కూడా వచ్చింది. ఒక 2 నెలల లోపల ఉద్యోగం ఎక్కే సమయం లోపల ఈ దుర్వార్త వినడం జరిగింది మేమంతా. వాళ్ళిద్దరు సిస్టర్స్ కూడా కోటి ఉమెన్స్ కాలేజ్ లోపల ఇద్దరికి, ఒక ఆమె థర్డ్ ఇయర్, ఒక ఆమె ఫస్ట్ ఇయర్ డిగ్రీ పిల్లలు చాలా బాగా చదువుకునే వాళ్ళు. రీసెంట్లీ పోయిన నెల 17వ తారీఖు రోజు, అక్టోబర్ 17వ తారీఖు నాడు మన పెద్ద అమ్మాయిది మ్యారేజ్ జరిగింది వాళ్ళ అక్కది. వాళ్ళ వేసిన ఇంటి పందిరి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తీయలేరు. ఈ మరణ వార్త విన్న తర్వాత చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి పందిరి తీయడం జరిగింది. డెడ్ బాడీలు తాండూరుకు తీసుకొస్తారేమని. వాళ్ళ నాన్న కష్టపడి, వాళ్ళ నాన్న అసలు ఒక వెహికల్ ఉన్నది, 4 వీలర్, డ్రైవర్ కమ్ ఓనర్ అతనే నడిపిస్తూ నలుగురు అమ్మాయిని బాగా చదివించడం జరిగింది. పెద్ద అమ్మాయిని పెళ్లి చేయడం జరిగింది. ఒక బాబు ఉన్నాడు వాళ్ళకు. అందులోపలనే ఈ దుర్ఘటన వినడం చాలా బాధాకరం.